Next contestant is Abhiram. అందరికీ నమస్కారం. నా పేరు అభిరామ్. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. మా అమ్మగారి పేరు దీప్తి గారు, మా నాన్నగారి పేరు రామకృష్ణ గారు. ఇప్పుడు నేను పాడబోయే పాట నీకన్ను నీలి సముద్రం. చిత్రం ఉప్పెన. కంపోజ్ చేసిన వారు దేవిశ్రీ ప్రసాద్ గారు, రాసిన వారు శ్రీమణి గారు, పాడిన వారు జావేద్ అలీ గారు. ఎన్నో క్లాస్ చదువుతున్నావు? 7th క్లాస్. 7th క్లాస్. ఏం అవ్వాలనుకుంటున్నావు ఫ్యూచర్ లో? అంటే సైంటిస్ట్. నాకు కనిపెట్టడం ఇష్టం, కొత్తవి. ఇన్వెన్షన్. ఎస్ సార్. సో యూర్ గోయింగ్ టు బి అ సైంటిస్ట్. పాడుతూ ఇన్వెంట్ చేస్తావు అన్నమాట. ఓకే, వెరీ గుడ్. ఆల్ ద బెస్ట్. బాగా పాడు. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. इश्क शिफाया, इश्क शिफाया, इश्क पर्दे में किसी की आंखों में लबरेज है. इश्क शिफाया, मैं हूँ बूबू का साया. इश्क मलमल में ये लिपटा हुआ तबरेज है. इश्क है पीर पैगंबर, अरे इश्क अली दम मस्त कलंदर. इश्क है पीर पैगंबर, अरे इश्क अली दम मस्त कलंदर. इश्क कभी कतरा है, अरे इश्क कभी है एक समंदर. इश्क कभी कतरा है, अरे इश्क कभी है एक समंदर. నీకన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. నల్లనైన ముంగూరులే, అల్లరేదో రేపాయిలే, నువ్వు తప్ప నాకింకో లోకాన్ని లేకుండా కప్పాయిలే. కళ్ళు మంది నీ గాజులే, చల్లు మంది నా ప్రాణమే, అల్లుకుంది వాన చల్లుల ప్రేమే. నీ కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. నీ నవ్వు ముత్యాల హారం, నన్ను తీరానికి లాగేటి దారం దారం. చిన్ని ఇసుగా గూడు కట్టినా, నీ పేరు రాసి పెట్టినా, దాన్ని చెరిపేటి కెరటాలు పుట్టలేదు తెలుసా. ఆ గోరు వంగ పక్కన రామ చిలుక ఎంత చెక్కన, దానికంటే చెక్కనంట నువ్వుంటే నా పక్కన. అప్పు అడిగానే కొత్త కొత్త మాటలని, తప్పుకున్నాయే భూమి పైన భాషలని, చెప్పలేమన్నాయే అక్షరాలో ప్రేమని. ఇష్క్ హై పీర్ पैगंबर, अरे इश्क अली दम मस्त कलंदर. इश्क है पीर पैगंबर, अरे इश्क अली दम मस्त कलंदर. इश्क कभी कतरा है, अरे इश्क कभी है एक समंदर. इश्क कभी कतरा है, अरे इश्क कभी है एक समंदर. इश्क शिफाया, इश्क शिफाया, इश्क पर्दे में किसी की आंखों में लबरेज है. इश्क शिफाया, मैं हूँ बूबू का साया. इश्क मलमल में ये लिपटा हुआ तबरेज है. అభిరామ్, సార్, నీ ఏజ్ ఎంత? 12. 12 years old. వాయిస్
చాలా హ్యావ్ టు ట్రెడ్ వెరీ జింజర్లీ. అభిరామే కాదు, యాక్చువల్లీ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసిన నలుగురు అబ్బాయిలు చాలా చాలా ప్రెషియస్ గా చూసుకోవాలి మనం. ఎందుకంటే అలా చూసుకోవాల్సినటువంటి ఏజ్. ఈ ఏజ్ లో జనరల్లీ ఆడపిల్లలేమో చాలా ఫాస్ట్ గా పెరిగిపోతూ ఉంటారు, పొడుగైపోతూ ఉంటారు, చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంటుంది పర్టికులర్లీ ఈ ఏజ్. అబ్బాయిలు పక్కనేమో కొంచెం ఇన్ఫీరియర్ గా అలా కూర్చొని అలా చూస్తూ ఉంటారు. బట్ సడన్ గా ఒక 4-5 years తర్వాత మీరు ఇలా ఉంటారు, అమ్మాయిలు అలాగే ఉంటారు. సో మిమ్మల్ని చాలా అపురూపంగా ట్రీట్ చేయాల్సినటువంటి ఏజ్ ప్లస్ అంత టెండర్ గాను చూసుకోవాలి. కాబట్టి నిజంగానే అలాగే ట్రీట్ చేస్తాం జడ్జెస్ గా. నేను ప్రామిస్ చేస్తున్నాను నీకు. బికాస్ ఇప్పుడు మీ ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే కానీ ఎవరికి అర్థం కాని ప్రాబ్లమ్స్ ఈ ఏజ్ గ్రూప్, స్పెషలీ బాయ్స్. సో వీఆర్ విత్ యూ అండ్ అమేజింగ్ టాలెంట్ నాన్న ఇది. యు ఆర్ అన్ అమేజింగ్ సింగర్. థ్యాంక్ యూ మ్యామ్. స్టార్ట్ చేసినప్పుడు కొంచెం భయం వేసింది, నేను విజయ్ గారు చూసుకున్నాం అలాగా. మనం సెలెక్ట్ చేసినప్పుడు ఇలా పాడలేదేంటి, బాగా పాడాడు కదా అప్పుడు అని. కానీ సెటిల్ అవ్వడానికి పట్టిన టైం అని తర్వాత అర్థమైంది. వాట్ అన్ అమేజింగ్ టాలెంట్. వెల్కమ్ టు పాడుతా తీగ నాన్న. థ్యాంక్ యూ మ్యామ్. చరణం ఎండులో ఒక సంగతి బుర్రని వేసావు కదా, అదేంటది? ఆ సంగతి మాత్రం పాడు. చెప్పలేమన్నాయే అక్షరాలో ప్రేమని హ్యాపీ. పా అంటే నీ గొంతు సార్ చెప్పినట్టు, చరణ్ గారు చెప్పినట్టు ఒక ట్రాన్సిషన్ పీరియడ్ లో ఆ గొంతు కొన్ని చోట్ల అలా క్రాక్ అవుతుంది అన్నమాట. సో నేను పాపం చాలా టైర్డ్ గా ఉంది అంటే ఆ సంగతిలో చెప్పావు ఐఎమ్ అ మ్యూజిషియన్ నాట్ ఓన్లీ సైంటిస్ట్ అని. చాలా బాగుండింది. థ్యాంక్ యూ సార్. వెరీ వెరీ గుడ్. టేక్ కేర్ ఆఫ్ యువర్ వాయిస్. చాలా అల్లరి చేస్తూ ఎక్కువ అక్కడ కూర్చుని మాట్లాడకుండా వాయిస్ రెస్ట్. ఒక 3 months 6 months వాట్ ఎవర్ ఈ సిరీస్ ఉన్నదాకా. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే సార్. అభి చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఆలాపన తర్వాత పల్లవి తర్వాత మెల్లమెల్లగా అలా అలా వెళ్తున్నాం, కానీ చరణం చివరికి వచ్చేసరికి నువ్వేంటో నీ లోతేంటో అర్థమైపోయింది. చాలా చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. ఊరికే వస్తావు, ఇంత దూరం వచ్చావు కదా, ఏదో సాధించి. గుడ్ లక్. వెల్కమ్ టు పాడుతా తీగ. థ్యాంక్ యూ సార్. మిగిలిన 6 కంటెస్టెంట్స్ మరికొన్ని క్లాసికల్ సాంగ్స్ తో మీ ముందుకు రానున్నారు. సంగీత సాహిత్య సమలంకృతే స్వర రాగ పదయోగ సమభూషితే. చాలా బాగా పాడావు. అసలు పాడడానికి కానీ మాకు వినడానికి కానీ ఒక అదృష్టం ఉంటేనే ఇలాంటి సాధ్యం అవుతాయి, సంభవిస్తాయి. చాలా మంచి ఒక ప్రయత్నం. ఎంత బాగా పాడావు తెలుసా. నిలబడి వెంటూనే చిత్తరువైనాను. ఎంత బాగా పాడావో తెలుస్తోంది ప్రతి మాటలోను ప్రతి వాక్యంలోను. కాలమాగినది రాదురా ప్రాయమున యమున మురళీధర యౌవనమలై పొంగిరా. ఎదపదమొకటో లాహిరిలో ఎన్నడు ఎరుగని ఉరవడులు. ఇది నా ప్రియ నర్తన వేళ. చాలా బాగా పాడావు నాగవైష్ణవి. వెరీ గుడ్ ప్రెజెంటేషన్. ఉత్తరాన ఒక ఊరు మూరిమినా పులిపి చిలిపి మెరుపొకటి మెరిసిన. చాలా నచ్చిన నాన్న కంపోజిషన్ నచ్చిన పాటని నాకు మళ్ళీ గుర్తు చేసినందుకు థ్యాంక్స్ బంగారం. 4 దిక్కుల నడుము పుడమిన వేదికగా నటన మాడన అనంతలయతో నిరంత గతితో జతులు పాడన ఆడన సోయగాలగన ఓయి సఖా హాయి సఖా. అప్పుడప్పుడు కార్మబ్బులు నిన్ను కమ్మేయడానికి ప్రయత్నిస్తాయి, కానీ ఎప్పుడు సూర్య ప్రభను ఏమాత్రం తగ్గించలేవు. వాటి నీడ తాత్కాలికం, నీ వెలుగు శాశ్వతం. లీలగా పువ్వులు గాలికి ఊగా. చాలా అవలీలుగా పాడేసావు నాన్న. ఆమని సాగే నన్ను లాలించు మా ముత్తు దేవా. నీలీల పాడెద దేవా. అత్యద్భుతమైన ప్రదర్శన. సింధూర రాగంపు దేవా. ఇట్ వాస్ ఎక్స్ప్లోజన్ ఆఫ్ టాలెంట్. గగ స గగ స ని ని స ప ప ని మ మ ప గ గ మ మ ప ప ని ని స స
ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఈ వయసులో మేమైనా సాధించాం, ఏమైనా ఛేదించాం అని ఒక చిన్న కొమ్ములు వచ్చి ఉంటే గనక మాకు నీ వయసులో ఇలాంటి పాట పాడితే ఈ విధానాన్ని చూసి ఆ కొమ్ములు వాట ద్రవ్యం మాయమైపోతాయి.